మలేరియా జ్వరం అనేది ఆడదోమలు అనాఫిలస్ మస్కిటో కుట్టడం వల్ల వస్తుంది. ఇది మెయిన్గా వచ్చి దోమలు సాయంత్రం పూట తెల్లారి పూట మనుషులు కుట్టడం వల్ల ఈ మలేరియా జ్వరం అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో మలేరియా జ్వరం అంటే ఎస్పెషలీ ఈ మాన్సూన్ సీజన్స్లో, ఈ మాన్సూన్స్ ఉన్నప్పుడు, అంటే మాన్సూన్స్ అంటే వర్షాకాలము ఇది వచ్చినప్పుడు చుట్టుపక్కల నీరు చేరడం వల్ల, చెట్ల దగ్గర నీరు చేరడం వల్ల, అది ఉండడం వల్ల అక్కడ ఈ మస్కిటోస్ అనేవి అవి వృద్ధి చెందడానికి అనువుగా ఉంటుంది ప్రదేశము. కాబట్టి బురద నీళ్ళలో వాటిలో అది వృద్ధి చెంది అవి మనకు అనాఫిలస్ మస్కిటోస్ అనేవి పెంపొందించి అవి వచ్చి మనకు కరిస్తే మనకు మలేరియా అనేది వస్తుంది. సో మలేరియా అనేది మెయిన్గా దోమలు కరిచిన తర్వాత ప్లాస్మోడియం అనే దాంట్లో రకరకాల స్పీసీస్ ఉంటాయి, కానీ ప్లాస్మోడియం అనే ప్రోటోజోవల్ దీనివల్ల మనకు మలేరియా జ్వరం అనేది వస్తుంది. ఈ ప్లాస్మోడియంలో ఫాల్సిపారం అని, వైవాక్స్ అని, మలేరియా అని, ఓవెల్ అని అట్లా 4 రకాలు ఉంటాయి స్పీసీస్లు మెయిన్గా. దాంట్లో మనకు వెరీ కామన్గా కనిపించేది ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మనకు చాలా కామన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కనిపించేది ఏది అంటే ప్లాస్మోడియం ఫాల్సిపారం అనేది కొద్దిగా చాలా డేంజరస్ ఇది ఉంటుంది అనమాట. ఇది యూజువల్గా మలేరియా దోమకు కుట్టిన ఒక 10 నుంచి 14 రోజుల తర్వాత మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి అనమాట. ఈ జ్వరం వచ్చినప్పుడు యూజువల్గా జ్వరం ఎలా ఉంటుందంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, తర్వాత బాగా చలి వేస్తుంది, తర్వాత జ్వరం ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో జ్వరం తగ్గుతుంది. తగ్గినప్పుడు చెమటలతో పాటు జ్వరం తగ్గుతుంది. అది టిపికల్ సిమ్టమ్ ఉంటుంది మలేరియాలో. తర్వాత తలనొప్పి సివియర్గా కనిపిస్తుంటుంది. ఈ టైప్ ఆఫ్ సైకిల్స్ కనిపిస్తుంటాయి అనమాట. దీంతోపాటు మలేరియాలో మనకు మెయిన్గా కనిపించేది ఏమంటే, ఒక్కోసారి ఈ మలేరియా పారాసైట్ ఏదైతే ఉందో అది మెయిన్గా ఎర్ర రక్త కణాలని వెళ్ళి డ్యామేజ్ చేస్తుంది అనమాట. లివర్లో వెళ్ళి లివర్ నుంచి ఎర్ర రక్త కణాలని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మనకు ఒక్కసారితో బ్లడ్ తగ్గిపోవడము, తర్వాత విపరీతమైన జాండీస్ అంటే బిలిరుబిన్ లెవెల్స్ అవి పెరగడము, ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత తెల్ల కణాలు, బ్లడ్లో ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి, హిమాలసిస్ అంటే బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి, బ్రేక్ అయిపోయి ఎర్ర రక్త కణాలు, దాంతోపాటు ప్లేట్లెట్ కౌంట్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీ మనం మలేరియా టెస్ట్ అనేది చేసుకొని చూసుకోవాలి. సో ఈ మలేరియా సంబంధించి మనకు చాలా వరకు ట్రీట్మెంట్ అనేది మనకు ఉంది. ఏంటి అంటే కొన్ని ఆర్టిసునేట్ కాంపోనెంట్స్ అని ఉన్నాయి, తర్వాత క్వినైన్ అని ఉంది, తర్వాత ఓరల్గా కూడా మనము ట్యాబ్లెట్స్ అనేవి ఉన్నాయి. ఏదైతే మనము ఈ మలేరియా జ్వరం వచ్చింది అనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ట్రీట్మెంట్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ మలేరియా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా మలేరియా రాకుండా జాగ్రత్తలు అంటే మెయిన్గా ఏమంటే దోమలు కరవకుండా చూసుకోవడం. దానికోసం మనము మస్కిటో రెపెల్లెంట్స్ వాడడము, ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్స్ వేసుకోవడము, తర్వాత బయట సాయంత్రం అయితేనే మనకు దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, బయట ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆ నీళ్లు చేరడం కానీ అవి చేరకుండా చూడడం, ఇవన్నీ చేయాలి. దీంతోపాటు ఎస్పెషలీ నీళ్ళ కుండలు ఎక్కడైతే దోమలు ఎక్కువ వృద్ధి చెంది ఉంటాయో అది మనము కెమికల్స్ అవి వేసి మనము దాన్ని ఆ నీళ్ళని వీటిని డిస్ఇన్ఫెక్ట్ చేయడం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది మలేరియా రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మలేరియా వల్ల కాంప్లికేషన్స్, మలేరియా అనేది చాలా చిన్న జబ్బు కాదు, చాలా డేంజరస్ జబ్బు అని చెప్పొచ్చు. ఎందుకంటే మలేరియా వల్ల నార్మల్గా జ్వరం వచ్చి వెళ్ళిపోతుంది అంతే కదా అనుకోవడం చాలా తప్పు. మలేరియా వల్ల మనకు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఈవెన్ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, సెర్బ్రల్ మలేరియా అంటారు. సో లివర్ ఎఫెక్ట్ అవుతుంది, హెపటోపతి అంటారు. తర్వాత అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోయి క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి యూరిన్ రాకపోవడము, తర్వాత యూరిన్లో రక్తం రావడము, ఇలాంటివన్నీ మనకు సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సెర్బ్రల్ మలేరియాలో అంటే బ్రెయిన్ వరకు కన్నా ఫీవర్ వెళ్తే ఆటోమేటిక్గా పేషెంట్కి కోమాలో వెళ్ళిపోయి చాలా ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోవడము, తర్వాత మనం పేషెంట్ చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకొని మలేరియా రాకుండా మనం చూసుకోవాలి.